అది మహానాడు కాదు మాయనాడు, అది మహానాడు కాదు దగానాడు, అది మహానాడు కాదు బూతునాడు అని అంటున్నారు వైసీపీ నేత రోజా మేడం. మరి మేడం అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందో, అసలు మహానాడు కథ ఏందో మేడంతోనే మాట్లాడదాం. చెప్పండి మేడం, మహానాడు గురించి రెండు ముక్కలు. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికి ఒక అనుమానం కలిగింది. ఎందుకు రోజా గారు అట్లా అనుమానం కలిగింది మీకు? ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. దగానాడా? ఇది మహానాడు కాదు, బూతునాడు. బూతునాడా? ఇది మహానాడు కాదు, మాయనాడు. మాయనాడా? ఎందుకు మేడం అన్ని మాయ మాటలే చెప్తున్నారా అక్కడ? ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈ రోజు అర్థమైంది. అవునా? మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటారు మేడం? రికార్డింగ్ డాన్సులు పెట్టారు. హైబ్రిడ్ మహానాడు, అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. రికార్డింగ్ డాన్సులు పెట్టిర్రంటేనే అట్టర్ ఫ్లాప్ అని అర్థమైతుంది. ఇది వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పార్టా? అలాగే చెప్పుల పార్టీ. చెప్పుల పార్టీనా? అలా ఎలా రోజా గారు? మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. అది గుర్తు చేస్తున్నారా? సరే గాని మహిళలకు పార్టీ పరంగా 33% రిజర్వేషన్లు అని ఏమో అంటున్నారు కదా మేడం. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అవునవును, చంద్రబాబు అప్పట్లో అట్లనే మాట్లాడిండు కదా. ముగ్గురిని కనండి 30,000 ఇస్తాను, నలుగురిని కనండి 40 ఇస్తానని దిగజారుడు మాటలు మాట్లాడదు. ఈ మధ్య పదే పదే అదే మాట చెప్తుండు కదా మేడం. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట, నువ్వేమో లింగులు ఇటుకని ఒకరిని గంటావు. అంటే రూల్స్ వాళ్ళకి కాదనుకుంటా, ఓన్లీ జనాలకే అనుకుంటా. 30,000తో వాళ్ళ జీవితం అంతా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? బాబు గారే చెప్పాలి మరి. చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎం గా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈ రోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? మరి ఇప్పటికైనా ఆ మాట చెప్పుడు ఆపుతాడో లేదో చూద్దాం మేడం. ఉంటున్నాయిగా.